హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనము వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్ అండ్ వాట్ ఈస్ ద ఆల్జిబ్రిక్ టర్మ్, బీజీయ పదం అంటే ఏంటి, సంఖ్యాపదం అంటే ఏంటి, బీజీయ సమాసం అంటే ఏంటి, సంఖ్యా సమాసం అంటే ఏంటి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్టయితే ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. 7th క్లాస్ ఆల్జిబ్రా అనే ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్, డిఎస్సిలో కానీ, టెట్లో కానీ, టీఆర్టీలో కానీ, ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ టైప్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, బీజీయ సమాసాల రకాలు. బీజీయ సమాసం అంటే ఏం చెప్పాను? ఒక చరరాశి కలిగి ఉన్న, కనీసం ఒక చరరాశి ఉండాలి, ఆ సమాసంలో ఒక చరరాశి ఉండాలి, వాటితో పాటు రిమైనింగ్ ఎన్ని పదాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం బీజీయ సమాసం అని అంటాము. అయితే ఒక సమాసంలో ఉన్నటువంటి పదాల ఆధారంగా బీజీయ సమాసాలను 4 రకాలుగా విభజిస్తారు. బేస్డ్ ఆన్ ద టర్మ్స్ ఇన్ ఏ ఎక్స్ప్రెషన్, ద ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. సో అవి బోర్డు మీద క్లియర్ రాశాను, విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఐఎమ్ షూర్ యూ విల్ గెట్ క్లారిటీ అబౌట్ ద టాపిక్. ఈ టాపిక్ ఏవైతే ఉందో ఆ టాపిక్ గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది. సో చూడండి, ఇక్కడ పదాల ఆధారంగా మనకి బీజీయ సమాసాలను 4 రకాలు విభజిస్తారు. ఒకటి ఏకపది, ద్విపది, త్రిపది అండ్ బహుళపది. ఏకపది బీజీయ సమాసము, ద్విపది బీజీయ సమాసము, త్రిపది బీజీయ సమాసము అండ్ బహుళపది సమాసము. సో ఏకపది బీజీయ సమాసం అంటే ఏంటి, ద్విపది బీజీయ సమాసం అంటే ఏంటి, త్రిపది బీజీయ సమాసం అంటే ఏమిటి అండ్ బహుళపది సమాసం అంటే ఏమిటి చూద్దాం. మనం ఇంగ్లీష్లో అయితే ఏమంటామంటే టైప్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ వన్ ఈస్ మోనోమియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ and binomial algebraic expression and trinomial algebraic expression and multinomial algebraic expressions. సో వాటిని చూద్దాం. మనకి సమాసంలో ఒకే పదం, సమాసంలో ఏముండాలి? ఒకే పదం ఉండాలి. అటువంటి ఒకే పదం ఉన్నటువంటి బీజీయ సమాసాలను ఏకపది బీజీయ సమాసము అని అంటారు, మోనోమియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చాడు, ఎక్స్ అంటున్నాడు. ఎక్స్ అనేది దాంట్లో ఒకే చరరాశి ఉంది, దాని యొక్క గుణకం 1 ఉంది, 1x అని రాసుకోవచ్చు. సో ఇది ఒక పదం. ఆ సమాసం మొత్తం కూడా ఒకే ఒక పదం ఉంది, అప్పుడు దాన్ని మనం ఏమంటాం? ఏకపది సమాసము అని అంటాం. అట్లనే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. 7xyz. 7xyz అనేది సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ 7 ఉంది, x ఉంది, y ఉంది, z, అవన్నీ గుణిస్తున్నప్పుడు అన్ని చరరాశులు కూడా మనము ఒకే పదంగా ట్రీట్ చేస్తాము. 7 అనేది ఒక పదంగాను, x అనేది ఒక పదంగాను, yని ఒక పదంగాను, zని ఒక పదంగాను మనం ట్రీట్ చేయము. కాబట్టి 7xyz అనేది కూడా ఏమవుతుందంటే ఒకే ఒక పదంగా ట్రీట్ చేస్తాం, 1 టర్మ్గా ట్రీట్ చేస్తాం. కాబట్టి అది ఏకపది బీజీయ సమాసం అవుతుంది. సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ 3x²y. 3 × x² × y, 2 చరరాశులు ఉన్నాయి, x ఉంది, y ఉంది, కానీ అది గుణకారంలో ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఒకే పదంగా ట్రీట్ చేయాలి, అప్పుడు అది ఏకపది బీజీయ సమాసం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ q × z². సో ఇది కూడా సేమ్ గుణకారంలో ఉన్నాయి, ఇది ఒకటే పదం అవుతుంది. అట్లనే -7y ఉంది, అది కూడా ఒకటే పదము. 1/2 pqr. సో డివిజన్ ఉన్నప్పటికీ కూడా, భాగాహారం ఉన్నప్పుడు కూడా భాగాహారాన్ని మనం ఒకే పదంగా ట్రీట్ చేస్తున్నాం, మళ్ళీ ఆ భాగాహారాన్ని పీక్యూఆర్తో గుణిస్తున్నాం, కాబట్టి ఇది మొత్తం కూడా ఒకే పదం అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఒకే పదం ఉన్నటువంటి ఏ ఈక్వేషన్ తీసుకున్నా, ఏ ఎక్స్ప్రెషన్ తీసుకున్నా దాన్ని మనం మోనోమియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లేదా ఏకపది బీజీయ సమాసము అని అంటాము. సో ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన సమాసంలో 2 విజాతి పదాలు ఉంటే దానిని ఏమంటామంటే ద్విపది బీజీయ సమాసము అని అంటాం.
ఇక్కడ ఒక వర్డ్ వాడాడు చూడండి, రెండు విజాతీయ పదాలు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము చూడండి 5x ప్లస్ 6x తీసుకున్నాను. 5x ప్లస్ 6x, దీంట్లో కూడా ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు ఉన్నాయి. కానీ ఆ పదాలు ఎలా ఉన్నాయి? అవి సజాతీయ పదాలు. ఇక్కడ 5x ప్లస్ 6x అన్నప్పుడు అవి 2 పదాలు ఉన్నాయి. ఆ 2 పదాలు ఉన్నాయని చెప్పేసి మనము దానిని ద్విపది అని చెప్పకూడదు. అర్థమవుతుందా? 5x ప్లస్ 6x అనేది 2 పదాలు ఉన్నాయి. అవి 2 కూడా బీజీయ పదాలే. ఆ 2 బీజీయ పదాలు కానీ సజాతీయ పదాలు. సజాతీయ పదాలు అన్నప్పుడు మనకి వాటిని కలపవచ్చు. అప్పుడు ఏమవుతుంది? 11x అవుతుంది. ఇప్పుడు 11x అనేప్పుడు అదే పదం, ఒకటే పదం. కాబట్టి ఆ 5x ప్లస్ 6x అనేది ఏమవుతుందంటే ఏకపది బీజీయ సమాసం అవుతుంది, మోనోమియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో కాబట్టి వాడు ఒకవేళ కన్ఫ్యూజ్ చేయడానికి 5x ప్లస్ 6x ప్లస్ 7x ఇలా ఎన్ని పదాలు ఇచ్చినా కానీ ఇచ్చి వాటిని ఏ సమాసం అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించుకొని అది దాంట్లో ఉన్న పదాలు అనేవి సజాతీయ పదాలా విజాతీయ పదాల నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే మనము అది ఏ రకమైనటువంటి బీజీయ సమాసానికో ఒక అవగాహనకి రావాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. a ప్లస్ 4x. సో ఏ అనేది ఒక చరరాశి, 4x అనేది ఇంకో చరరాశి. అవి 2 కూడా విజాతీయ పదాలే. అన్లైక్ టర్మ్స్, a అండ్ 4x ఆల్సో అన్లైక్ టర్మ్స్. సో కాబట్టి అది ఖచ్చితంగా ఏమవుతుంది? ద్విపది అవుతుంది, బైనామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది, ద్విపది బీజీయ సమాసం అవుతుంది. అట్లనే ఇక్కడ x² ప్లస్ 2y, x² ప్లస్ 2y ఉంది. ఇక్కడ x² ప్లస్ 2yలో x అనేది ఒక పదము, 2y అనేది పదము. 2 చరరాశులు వేరువేరుగా ఉన్నవి కాబట్టి అవి 2 విజాతీయ పదాలే. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు, 3x² ప్లస్ 4x అని ఇచ్చాడు. 3x² ప్లస్ 4x అని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మరి ద్విపది అవుతుందా కాదా? సో ఇక్కడ ఉన్నప్పుడు మనకి x అనేది చరరాశి ఉంది, ఇక్కడ చరరాశి ఉంది. కానీ వాటి యొక్క ఘాతాంకాలు అనేవి వేరువేరుగా ఉన్నాయి కాబట్టి అవి 2 వేరువేరు పదాలు అవుతాయి. సో కాబట్టి 3x² ప్లస్ 4x అనేది ఏమవుతుందంటే ద్విపది అవుతుంది, లేదా బైనామియల్ ఎక్స్ప్రెషన్గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మీకు కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. 3x² మైనస్ y² అండ్ z² ప్లస్ 3, z² ప్లస్ 3. ఇప్పుడు మీరు చూసినటువంటి 3 ఎగ్జాంపుల్స్, a ప్లస్ 4x, x² ప్లస్ 2y అండ్ 3x² మైనస్ y². ఈ 3 కూడా బీజీయ సమాసాలే. దాంట్లో ఉన్న అన్ని పదాలు కూడా బీజీయ పదాలే. a 4x 2 బీజీయ పదాలు, x² 2y 2 బీజీయ పదాలు, 3x² మైనస్ y² 2 బీజీయ పదాలు. కానీ ఇక్కడ z² ప్లస్ 3 తీసుకున్నాం. ఈ z² ప్లస్ 3లో z అనేది అక్కడ మనకేంటి? బీజీయ పదము, 3 అనేది సంఖ్యాపదము. సో మనకి ఆల్రెడీ బీజీయ సమాసం అంటేనే ఏం చెప్పాము డెఫినేషన్? కనీసం ఒక చరరాశి ఉండాలని చెప్పినాం. కాబట్టి ఇక్కడ చరరాశి z ఉంది, దానితో పాటు ఇంకో సంఖ్యాపదం ఉంది, వాటిని మనం కలిపాము. కాబట్టి అవి 2 వేరువేరు పదాలే. కాబట్టి అవి ఏమవుతాయి? ద్విపది బీజీయ సమాసం అవుతుంది. సో కాబట్టి ఇది ద్విపది బీజీయ సమాసం గురించి ఎక్స్ప్లెనేషన్. సో ఇట్లా ఎన్ని ఉన్నా కానీ మనం తీసుకోవాలి. ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు ఒక సమీకరణాన్ని ఇచ్చి అది ఏ సమాసానికి సంబంధించి అడిగినప్పుడు మనం వాటి పదాలను మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ మూడోది, 3 విజాతీయ పదాలు ఉంటే ఏదైనా ఒక సమాసంలో 3 విజాతీయ పదాలు ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే త్రిపది బీజీయ సమాసము అంటాము. త్రిపది బీజీయ సమాసం అంటాం. ఇంగ్లీష్లో అయితే ట్రైనామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇక్కడ కూడా ఏమన్నాం చూడండి, 3 అన్లైక్ టర్మ్స్, 3 విజాతీయ పదాలు ఖచ్చితంగా ఏముండాలి? 3 విజాతీయ పదాలు ఉంటేనే దాన్ని మనం త్రిపది బీజీయ సమాసం అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చారు చూడండి. ax² ప్లస్ 4x ప్లస్ 2. సో 2 బీజీయ పదాలు ఉన్నాయి. దాంట్లో x అనేది దాని యొక్క చరరాశులు. x ఒకటే చరరాశి అయినప్పుడు కూడా దాని యొక్క ఘాతాంకాలు అనేవి సమానంగా లేవు కాబట్టి వీటన్నిటి మనం వేరువేరు పదాలుగా భావించవచ్చు. అండ్ 2 అనేది ఒక సంఖ్యాపదం. సో 3 ఉన్నాయి కాబట్టి అది త్రిపది బీజీయ సమాసము. అట్లనే 7x² ప్లస్ 9y² ప్లస్ 10z³
సో ఇది కూడా మనకి ఒక త్రిపది బీజీయ సమాసమే. అట్లనే సేమ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అండ్ 2x² ప్లస్ 3y² ప్లస్ 7z². సో ఇవన్నీ ప్రతి దాంట్లో కూడా ఏమైనా 3 పదాలు ఉన్నాయి. ఆ 3 కూడా విజాతి పదాలే ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా త్రిపది బీజీయ సమాసాలు మనం అనుకోవచ్చు లేదా వివరించవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక లాస్ట్ది, ఒకటి కంటే ఎక్కువ విజాతి పదాలు ఉన్నటువంటి వాటిని బహుళ పది లేదా మల్టీనామియల్ అంటాం. మల్టీమోనియల్, సో మల్టీనామియల్ ఐ థింక్ సో. సో మల్టీనామియల్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో మల్టీనామియల్ అంటున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఒక చిన్న డౌట్ రావాలి మీకు. ఇక్కడ బహుళ పది బీజీయ సమాసాలకు ఉదాహరణ ఇవ్వమన్నప్పుడు మనము ద్విపది మరియు త్రిపది బీజీయ సమాసాలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఎందుకు? డెఫినేషన్ ప్రకారం ఏమంటున్నా, ఒకటి కంటే ఎక్కువ విజాతి పదాలు ఉంటే లేదా మోర్ దాన్ 1 అన్లైక్ టర్మ్స్ అని ఉన్నప్పుడు ఇక్కడ ద్విపదిలో 2 పదాలు ఉంటాయి, త్రిపదిలో 3 పదాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ద్విపదిలో ఉన్న పదాల్లో ఒకటి ఖచ్చితంగా బీజీయ పదం ఉంటుంది, త్రిపదిలో ఉన్న దాంట్లో ఖచ్చితంగా ఒక బీజీయ పదం ఉంటుంది, లేదా 2 బీజీయ పదాలు ఒక సంఖ్యాపదం ఉండవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఏమంటున్నాను, 7x² ప్లస్ 9y² ప్లస్ 10z³ తీసుకున్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, 7x² ప్లస్ 9y² ప్లస్ z³ అనేది ఏ రకమైనటువంటి సమాసం, బీజీయ సమాసము అని ఆప్షన్ ఇచ్చాడు. ఏ ఆప్షన్ ఏమో ఏకపది అన్నాడు, బి ఆప్షన్ ఏమో ద్విపది అన్నాడు, సి ఆప్షన్ ఏమో త్రిపది అన్నాడు, డి ఏమో బహుళపది అన్నాడు. మరి ఇప్పుడు దీనికి మా ఆన్సర్ మనం ఏం రాయాలి? త్రిపది రాయాలా, బహుళపది రాయాలా? మనం ఏమనుకుంటాం, ఆల్రెడీ 3 పదాలు ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా త్రిపది అని ఆన్సర్ ఇస్తాం. మరి అది బహుళపది కూడా అవుతుంది కదా. దీని ప్రకారం ఏంటి, ఒకటి కంటే ఎక్కువ విజాతి పదాలు ఉన్నాయి. సో దీంట్లో ఒకటి కంటే ఎక్కువ విజాతి పదాలు ఉన్నాయి కాబట్టి ఈ త్రిపది బీజీయ సమాసం కూడా బహుళపది బీజీయ సమాసం అవుతుంది. సో కాబట్టి మనకి ఆన్సర్ సి మరియు డి లేదా 3 మరియు 4 అని మనం చెప్పవచ్చు. అర్థమవుతుందా? సో కాబట్టి ఒక ద్విపది సమాసం ఇచ్చినా అది ఆప్షన్ అనేది బహుళపది ఉంటే ఖచ్చితంగా మనం 2 సెలెక్ట్ చేసుకోవాల్సిందే. అర్థమవుతుందా? ఏదైనా ఒక బీజీయ సమాసం ఇచ్చినప్పుడు ఆ బీజీయ సమాసం అనేది మనకి ఏకపద, ద్విపద, త్రిపద, బహుళపద అని చెక్ చేసుకున్న తర్వాత మనకున్న 4 ఆప్షన్స్లో వీటితో పాటు ఒక ఆప్షన్ మనకు తెలుసు, ఇది త్రిపది అని తెలుసు, మనకి ఇది త్రిపది అని తెలుసు, కానీ ఇది బహుళపది అవుతుందా కాదా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం త్రిపది అని వచ్చేసి మన మార్క్స్ 1 ఎగ్జామ్ తర్వాత 1 మార్క్ కౌంట్ చేసుకుంటాం, కానీ అది మనకు 1 మార్క్ తక్కువ వస్తుంది. ఎందుకంటే త్రిపది బహుళపది 2 అంటే ఆప్షన్ 3 and 4 ఈజ్ రైట్ వన్. సో ఆ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే 4 బిట్స్ ఇచ్చినప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ తెలిసిన తర్వాత ఈ ఆన్సర్కి ఈక్వల్గా ఉండే ఆన్సర్ ఇంకేది ఉందా లేదని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, కమింగ్ టు పాయింట్. సో ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఉన్న విజాతి పదాలు మనం ఏమన్నాం, బహుళపది అన్నాం. సో బహుళపది బీజీయ సమాసాలకి ఉదాహరణగా ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి, 4x² ప్లస్ 2xy ప్లస్ 3x ప్లస్ d. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, 9p² మైనస్ 11k ప్లస్ 19r ప్లస్ t అండ్ 2x² ప్లస్ 3x ప్లస్ p ప్లస్ q. సో ఇవన్నీ కూడా బహుళపది సమాసాలకు ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు. సో ఈ విధంగా ఏదైనా మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆ ఈక్వేషన్ అనేది కరెక్టా కాదా, ఏ రకమైన సమాసం మనం నిర్ణయించుకొని దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏకపది అంటే ఏంటి, ద్విపది అంటే ఏంటి, త్రిపది అంటే ఏంటి, బహుళపది అంటే ఏంటి, ఆ సమస్యలు మనం ఎలా వాటిని వర్గీకరించవచ్చు అనే క్లియర్ ఐడియా వచ్చిందని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ క్లియర్ రీచ్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే సీరియస్గా టెట్ కానీ డిఎస్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.